నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం. భూగోళ శాస్త్రం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది మ్యాపులు, దేశాల పేర్లు బట్టీబట్టడం కదా. కాని నిజానికి అదంతే కాదు. ఒక పర్వతంగాని, నదిగాని ఎక్కడా ఉంది అన్నదానికంటే అది అక్కడే ఎందుకు ఉంది అని ప్రశ్నించే ఒక అద్భుతమైన, చైతన్యవంతమైన విజ్ఞాన శాస్త్రమిది. దీని గురించి లోతుగా తెలుసుకుందాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 6 అంశాలను చూడబోతున్నాం. ముందుగా భూగోళ శాస్త్రాన్ని నిర్వచించడం, ఆ తర్వాత దీని వెనుకున్న 3 ప్రధాన ప్రశ్నలు, మానవులకు పర్యావరణానికి ఉన్న సంబంధం, ఒక సమగ్ర శాస్త్రంగా ఇది ఎలా పనిచేస్తుంది, దీనిలోని వివిధ విభాగాలు, మరియు చివరిగా భౌతిక భూగోళ శాస్త్రం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ముందుగా మొదటి భాగం. అసలు ఈ భూగోళ శాస్త్ర విభాగాన్ని ఎలా నిర్వచిస్తారో చూద్దాం. అసలు ఈ శాస్త్రం ఎక్కడ మొదలైంది? భూమి ఉపరితలంపై ఉన్న ఎన్నో వైవిధ్యాలను, వాటి మధ్య మనిషి ఎలా జీవిస్తున్నాడో వివరించాలనే ఒక బలమైన కోరిక నుంచే ఇది పుట్టింది. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలోనే ఎరాటోస్తనీస్ అనే గ్రీకు పండితుడు మొదటిసారిగా జియోగ్రఫీ అనే పదాన్ని వాడారు. గ్రీకు భాషలో జియో అంటే భూమి అని, గ్రాఫోస్ అంటే వివరణ అని అర్థం. ఎలాంటి ఆధునిక పరికరాలు లేని ఆ కాలంలోనే ఆయన భూమి చుట్టుకొలతను దాదాపు ఖచ్చితంగా లెక్కించారంటే ఆలోచించండి, ఈ శాస్త్రానికి ఎంత బలమైన పునాది ఉందో. ఇక రెండవ భాగం. ఈ శాస్త్రాన్ని నడిపించే 3 ప్రధాన ప్రశ్నలు. సాధారణంగా మనం భూమిపై ఉన్నవి ఏమిటి, అవి ఎక్కడ ఉన్నాయని అడుగుతుంటాం. కాని అవి కేవలం ఒక జాబితాను మాత్రమే ఇస్తాయి. ఎప్పుడైతే మనం అసలు అవి అక్కడే ఎందుకున్నాయి అనే 3వ ప్రశ్న అడుగుతామో అప్పుడే భూగోళ శాస్త్రం నిజమైన శాస్త్రీయ విశ్లేషణగా మారుతుంది. ఏ 2 భౌగోళిక పరిస్థితుల మధ్య ఎలాంటి కారణాలు దాగి ఉన్నాయో వెలికితీసే శక్తి ఈ ప్రశ్నకే ఉంది. 3వ భాగం. మానవులు మరియు పర్యావరణం మధ్య ఉన్న విడదీయరాని సంబంధం. ఇక్కడ ఒక అందమైన కవితా పంక్తిని గమనిద్దాం. నువ్వు మట్టిని సృష్టించావు, నేను కప్పును సృష్టించాను. నువ్వు అరణ్యాలను సృష్టించావు, నేను పూలపాన్పులను సృష్టించాను. ఎంత అద్భుతంగా ఉందో కదా. ఒకప్పుడు ప్రకృతిపై పూర్తిగా ఆధారపడిన మనిషి నేడు తన నైపుణ్యంతో ప్రకృతిని ఎలా తనకు అనుకూలంగా మలుచుకుంటున్నాడో ఈ పంక్తులు స్పష్టం చేస్తున్నాయి. దీనివల్లే ఈ భూమిపై ఒక కొత్త మానవీకరించబడిన ప్రకృతి ఆవిర్భవించింది. 4వ భాగం. ఒక సమగ్ర శాస్త్రంగా భూగోళ శాస్త్రం ఎలా పనిచేస్తోందో తెలుసుకుందాం. మనిషి అడుగుపెట్టని చోటంటూ లేదు కదా. అందుకే భూగోళ శాస్త్రం దేనికి ఒంటరి కాదు. ఉదాహరణకు చరిత్రనే తీసుకుందాం. చరిత్ర అనేది కాలక్రమంలో జరిగిన మార్పులను వివరిస్తే, భూగోళ శాస్త్రం వివిధ ప్రదేశాల మధ్య ఉన్న సంబంధాలను వివరిస్తుంది. ఈ రెండు ఎంతగా ముడిపడి ఉన్నాయంటే, ప్రపంచంలో ఎన్నో చారిత్రక సంఘటనలను ఆయా ప్రదేశాల భౌగోళిక పరిస్థితులు, వాటి మధ్య ఉన్న దూరాలే తీవ్రంగా ప్రభావితం చేశాయి. దీన్ని బట్టి చూస్తే భూగోళ శాస్త్రం అనేది అన్ని రంగాలను కలిపే ఒక అద్భుతమైన వంతెనలాంటిదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సామాజిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, వాతావరణ శాస్త్రం, ఇలా ఎన్నో విభిన్న రంగాల సమాచారాన్ని ఒకచోట చేర్చి అసలు భూమిపై ఏం జరుగుతుందో ఒక పూర్తి చిత్రాన్ని మన కళ్ల ముందు ఉంచుతుంది. ఇదొక పెద్ద పజిల్లాంటిది. అన్ని ముక్కలను కలిపితేనే అసలు చిత్రం అర్థమవుతుంది. 5వ భాగం. ఇప్పుడు మనం భూగోళ శాస్త్రంలోని వివిధ విభాగాల గురించి తెలుసుకుందాం. ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేయడంలో 2 విభిన్నమైన కాని అత్యంత పటిష్టమైన విధానాలున్నాయి. ఒకే అంశం ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉందో చూసే క్రమబద్ధమైన విధానం ఒకటైతే, ఒక నిర్దిష్ట ప్రాంతాన్ని మాత్రమే ఎంచుకుని అక్కడి భౌగోళిక అంశాలన్నింటినీ సమగ్రంగా విశ్లేషించే ప్రాంతీయ విధానం మరొకటి. ఈ రెండూ ప్రపంచాన్ని విశ్లేషించడానికి మనకున్న 2 కళ్ళులాంటివి. ఇందులో క్రమబద్ధమైన విధానాన్ని చూస్తే ఇది భౌతిక, మానవ మరియు జీవ సంబంధిత రంగాలుగా చక్కగా వర్గీకరించబడింది. మన చుట్టూ ఉన్న భూస్వరూపాలు, వాతావరణం, అలాగే జనాభా, ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ మన ప్రపంచాన్ని మరింత లోతుగా, సులభంగా అర్థం చేసుకోవడానికి ఎంతగానో సహాయపడతాయి. ఇక ప్రాంతీయ విధానం విషయానికొస్తే ఇది కూడా ఏమాత్రం తీసిపోదుసుమా. ఇది ప్రాంతీయ అధ్యయనాలు, ప్రణాళికలు, విశ్లేషణ మరియు అభివృద్ధి వంటి శాఖలుగా విస్తరించింది. ఒక భౌగోళిక సరిహద్దులో ఉండే ఎన్నో రకాల వైవిధ్యాల మధ్య ఏకత్వాన్ని అన్వేషించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఇక 6వ మరియు చివరి భాగం. అసలు భౌతిక భూగోళ శాస్త్రం ప్రాముఖ్యత ఎందుకు? మన మనుగడకు అత్యంత కీలకమైన పునాది ఇక్కడే ఉంది. ఒక్కసారి ఆలోచించండి. మన వ్యవసాయానికి ఆధారమైన నేలలు, మన అలవాట్లను మార్చే వాతావరణం, మనకు వనరులనిచ్చే సముద్రాలు, ఇవన్నీ భౌతిక భూగోళ శాస్త్రంలోని ప్రధాన అంశాలే. ఇవి లేకుండా మానవ ఆర్థిక, సాంస్కృతిక అభివృద్ధిని మనం కలలో కూడా ఊహించలేము. ఇవే మనకు ప్రాణాధారం. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ముఖ్యమైన ఆలోచన చేద్దాం. ఆధునిక విజ్ఞానం, సాంకేతికతతో మనం ప్రకృతి వనరులను చాలా వేగంగా వాడేస్తున్నాం. ఇలాంటి తరుణంలో ఈ అద్భుతమైన శాస్త్రాన్ని ఉపయోగించి కేవలం ప్రపంచ పటాలను గీయడమే కాకుండా, రాబోయే తరాల కోసం మన వనరులను సుస్థిరంగా ఎలా కాపాడుకోవాలి, మన పర్యావరణ సమతుల్యతను తిరిగి ఎలా నెలకొల్పాలి అన్నదే మన ముందున్న అతిపెద్ద సవాలు. దీని గురించి మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. మళ్ళీ